ఇయర్ వేడుకలను పురస్కరించుకొని నల్గొండ పట్టణంలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు కూడా ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు పోలీసులు అయితే రాత్రి 10 గంటల తర్వాత కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ దొరికితే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని చెప్తున్న క్రమంలో కూడా వాళ్ళందరూ కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు. మనం విజువల్లో కూడా చూస్తున్నాం. నల్గొండ పట్టణంలోని ఏదైతే క్లాక్ టవర్ సెంటర్లో కూడా పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు కూడా నిర్వహిస్తున్నారు. భారీగా ఎవరైతే మద్యం సేవించి వచ్చిన వాళ్ళని కూడా చెక్ చేసి కూడా వాళ్ళకు తగిన ఫైన్లు వేయడం కానీ దానికి సీల్ చేయడం కానీ తదితర అంశాలను కూడా చూస్తున్న పరిస్థితి ఉంది. పోలీసులు మొత్తం సిఐ తరహాలో కూడా ఇక్కడ ముందు కూడా మొత్తము పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఒక్కొక్కరికి 200, 250, 300 హైయెస్ట్ 500 వచ్చినది కూడా కనపడుతున్న పరిస్థితి. బండ్లన్నీ కూడా పక్కన పెట్టించి కూడా సీల్ చేసిన పరిస్థితి కూడా ఉంటుంది. రేపు ఎవరైనా కూడా వచ్చి కూడా ఆ కోర్టుకు వచ్చి కోర్టులో అటెండ్ కావాలని కూడా చెప్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమంలో కూడా ట్రాఫిక్ సిఐ డానియల్ సార్ కూడా ప్రస్తుతం పర్యవేక్షిస్తున్నారు. సార్ నాడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఎట్లా నడుస్తుంది డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు? ఎట్లా నడుస్తున్నాయి? ఎట్లా ఈ నూతన సంవత్సరం ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు నల్గొండ పట్టణ ప్రజలందరికీ కూడా. ఈరోజు నూతన సంవత్సర వేడుకలో అందరూ కూడా సంతోషంగా జరుపుకొని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే మనకు ఈరోజు క్లాక్ టవర్ సెంటర్లో రాత్రి 9 గంటల నుంచి ఈ స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతున్నది. మన ట్రాఫిక్ సిబ్బంది, నల్గొండ 2 టౌన్ సిబ్బంది అందరూ కూడా ఇక్కడ సుమారుగా 25 మంది పోలీసు అధికారులు మరియు అందరితో కలిపి నిర్వహిస్తున్నాము. ఇప్పటి వరకు సుమారుగా 15 ద్విచక్ర వాహనాలను డిటైన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎవరు కూడా మద్యం సేవించి రోడ్డుపైకి రాకూడదని కోరుతున్నాను. ముఖ్యంగా యువత మరియు మైనర్ పిల్లలు కూడా వాహనాలు ర్యాష్ డ్రైవింగ్ చేస్తుంటూ రోడ్లపై వచ్చి వాళ్ళకి ప్రాణాలకు ముప్పు తెచ్చుకోవద్దని వాళ్ళ యొక్క తల్లిదండ్రులు బాధ్యత తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఇప్పటి వరకు ఎన్ని కేసులు నమోదు చేశారు సార్? వీళ్ళందరికీ కూడా రేపు ఏంటి కౌన్సిలింగ్ ఇవ్వబోతున్నారా? ఎట్లా ఉండబోతుంది సీల్ చేసిన? ఇప్పటి వరకు 20 వరకు కేసులు బుక్ చేయడం, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు బుక్ చేయడం జరిగింది. ఎవరైతే ఈ యొక్క కేసులు బుక్ చేసామో వారు కౌన్సిలింగ్కు ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కౌన్సిలింగ్ అటెండ్ కావాల్సి వస్తుంది. అదేవిధంగా వారి యొక్క ఆల్కహాల్ రీడింగ్ బట్టి ఫైన్ అమౌంట్ కానీ లేదా జైలు శిక్ష కానీ సంబంధిత మేజిస్ట్రేట్ గారు వేస్తారు. ఇప్పుడు ప్రస్తుతం మీరు చూసిన దాంట్లో హైయెస్ట్ ఎంతవరకు స్కోర్ వచ్చింది సార్? ఎట్లా హైయెస్ట్గా 550 మిల్లీగ్రాములు వరకు హైయెస్ట్ రీడింగ్ వచ్చింది. అది చాలా అత్యధికము. ఆ యొక్క కండిషన్లో వ్యక్తి వాహనం నడిపితే ఇతర పాదచారులకు కానీ లేదా ఇతర వాహనదారులకు కానీ ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటివి ఏమైనా ఉంటే మేము వెహికల్స్ని డిటైన్ చేసి స్టేషన్కి తరలిస్తున్నాం. నల్గొండ పట్టణంలో టోటల్గా ఎన్ని చోట్ల కూడా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నడుస్తున్నాయి సార్? ముఖ్యంగా మా నల్గొండ 1 టౌన్ పరిధిలో డిఓ ఆఫీస్ సెంటర్లోను, అదేవిధంగా మొత్తం 7 పికెట్లను ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా 2 టౌన్ పరిధిలో 6 పికెట్లను ఏర్పాటు చేయడం జరిగింది. క్లాక్ టవర్ దగ్గర ఒక డ్రంక్ అండ్ డ్రైవ్, మరియు పానగల్ ఫ్లేవర్ దగ్గర ఒకటి, తర్వాత డిఓ ఆఫీస్ దగ్గర మొత్తము ప్రజెంట్ 3 ప్రాంతాల్లో స్పెషల్ డ్రైవ్ అండ్ డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుంది. మొత్తంగా ఇది సిఐ గారు చెప్తున్న పరిస్థితి. మొత్తంగా నల్గొండ పట్టణంలో కూడా ఎక్కడికక్కడ కూడా కట్టుదిట్టం కూడా మా టీంలను ఏర్పాటు చేసి కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు కూడా చేస్తున్నామని కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. వచ్చిన వెహికల్ని కూడా ప్రతి వెహికల్ని కూడా చెక్ చేసిన తర్వాతనే బయటికి పంపిస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా పోలీసులు నిన్నటి నుంచి హెచ్చరిస్తూనే ఉన్నారు. ఏదైతే 10 గంటల తర్వాత కూడా ఎవరు కూడా మద్యం సేవించి కూడా బయటికి రావద్దు, బండ్ల మీద వెళ్ళొద్దు అని కూడా వారు చెప్తూనే ఉన్నారు. చెప్పిన క్రమంలో కూడా ఎవరు కూడా అలాంటి దాఖలాలు చేయకుండా కూడా వారందరూ కూడా ఆ డ్రంక్ అండ్ డ్రైవ్ మద్యం సేవించి కూడా వస్తున్న క్రమంలో కూడా అక్కడక్కడ మనం విజువల్ కూడా వస్తున్నాం. ఏ కారు ఏ బైక్ను కూడా వదలడం లేదు. ప్రతి ఒక్కరిని కూడా ఆపేసి కూడా ప్రతి ఒక్కరు కూడా మనం చెక్ చేస్తున్న పరిస్థితి కూడా కనపడుతుంది. మొత్తంగా ఇప్పటి వరకు కూడా చాలా కేసులు నమోదు చేశామని కూడా చెప్తున్నారు. ముఖ్యంగా హైయెస్ట్గా 550 మిల్లీగ్రాములు వచ్చినట్టు కూడా సీఏ గారు చెప్తున్నారు. వీటన్నిటి మీద కూడా రేపు కౌన్సిలింగ్ నిర్వహించి వాళ్ళకు తగిన శిక్షలు వేస్తామని కూడా సీఏ గారు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తంగా ఓవరాల్గా ఉన్నటువంటి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులపై తాజా పరిస్థితి. ఫోటో స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.